నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కోనాపూర్ గ్రామం నుండి పోల్కంపల్లి, డిండి, చింతపల్లి గ్రామాలకు వెళ్లే నక్ష బాటతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కోనాపూర్ గ్రామ ప్రజలు మోకాళ్ల లోతు నీళ్లలో ఉదయం సాయంత్రం పాలు తీసుకుని రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు ఎక్కడ గుంతలున్నాయో, ఎక్కడ జారి పడతామో అని భయంగా నరకయాతన పడుతున్నామని తెలిపారు. ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం జరిగిందని, ఇంతవరకు పనులు మొదలు కాలేదని రైతులు ఆవేదన తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా రోడ్డు వెంబడి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి బాటసార్లకు, రైతులకు, వాహనదారులకు మేలు చేయాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. మాది ఒంగూరు మండలం కోనాపురం గ్రామం. ఈ కోనాపురం నుంచి పోల్కంపల్లి, చింతపల్లికి పోయే రహదారి ఈ గత వారం రోజుల నుంచి ఇక్కడ 300-400 కుటుంబాలు కానీ, ఈ ఊళ్ళో పోయే జనాలు కానీ చాలా నానా ఇబ్బంది పడుతున్నారు. ఇందులో పాలు పోసే వాళ్ళు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్క కూలీలు లేక కన్నమ్మ కష్టాలు అయినాయి. అందుకనే మా అందు దయ ఉంచి కొంచెం ఈ రోడ్డును కొంచెం త్వరగా మంచి చేయగలరని గవర్నమెంట్ని కానీ, మా ఎమ్మెల్యేని కానీ ట్రాక్టర్ నడుపుతాడు. వచ్చేటోళ్ళు చూసేటోళ్ళు పోయేటోళ్ళే ఉంటారు కానీ మాకు సాయం చేసేటోళ్ళు ఎవరు లేరు. ఆడేళ్ళం అక్కడ పోతే ఇక్కడ వచ్చేటట్టు నమ్మకం కూడా లేదు మాకు. వరిసేను 2 ఎకరాల వరి నాటితే వరి పోయింది. మళ్ళీ ఉన్నదన్న నాటుకుందామంటే వచ్చేటోళ్ళు లేడు. మా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. 2 ఎకరాలు కొట్టుకుపోయింది. వరి నాటితే 2 ఎకరాలు తెల్లారే కొట్టుకుపోయింది. కూలీలు వస్తారు, బురదలు వస్తారా? ఈ వర్షానికి రోడ్డు మొత్తం కొట్టుకోవడం జరిగిందన్న. మాకు దీనికి శాశ్వత పరిష్కారం ఎవరు చూపిస్తలేరు. పోయిన గవర్నమెంట్ ఒకసారి ఎమ్మెల్యే వచ్చి శంకుస్థాపన చేసిపోయింది. అయినా అది రోడ్డు చేయలేదు, పని కాలేదు. ఈ గవర్నమెంట్ అన్న స్పందించి ముఖ్యంగా మరి మాది ఒంగూరు మండలం, మాది ముఖ్యమంత్రి మండలం. మేము కోనాపూర్ విలేజ్ మాది. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ బాధపడి ఇక్కడ ఉన్న రైతులు చాలా మేజర్గా కోనాపూర్కి వెళ్ళి ఒక 60-70% రైతులు ఇక్కడనే ఉన్నారు, వ్యవసాయదారులు అంతా ఎక్కువ. దయచేసి మాకు ఈ రోడ్డు కోనాపూర్ విలేజ్ వ్యక్తులు వచ్చేసి రైతులు దగ్గర 300-400 మంది రైతులు ఉన్నారు. ఇక్కడ పోవాలంటే పాడి రైతులు ఉన్నారు. ఒకరొకరికి 50 లీటర్ల పూటకి చొప్పున ఇళ్ళకెళ్ళి తీసుకురావాలంటే ఇబ్బంది అవుతుందని మేము ఒక 20 రోజు ప్రతిసారి ఏం చేస్తున్నాం అంటే చందాలాక తలా ఒక 10,000 వేసుకొని రోడ్డు గుంతలు పడ్డాయి. మొత్తం కొంచెం బాగా చేసుకున్న తరుణంలో ఈ మళ్ళీ వాటర్ వచ్చేసి వర్షాకాలం ఎక్కువ పడినందుకు మొత్తం ప్రతిసారి ఇలానే జరుగుతుంది. పోయిన ప్రభుత్వాలు ప్రతి దానికి మరీ రిక్వెస్ట్ చేసి కోరుతున్నాము, మరీ ఇబ్బంది పడుతున్నాము. ఈ రైతులని ఎంత చెప్పినంత వరకే తప్ప చేస్తామనే తప్ప ఏది చేసుకోం లేదు. ఇక చాలా ఇబ్బంది పడుతున్నారు. పొద్దున సాయంత్రం 2 పూటలు పాడేసి తీసుకొని వేసేది ఉంది. మా దాంట్లో ఎన్ఆర్ఐ ఈజెస్లో ఆ కన్మద అయితే లేదని చెప్పారు. కానీ ఇంతకుముందు కూడా గత సంవత్సరంలో ఎమ్మెల్యే గోలభారత్ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఆ శంకుస్థాపన వరకే ఉంది. ఎన్ని గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ మా చిలకలలో ఉన్న పరిస్థితులు మాత్రం మారట్లేదు. నేను పాడి రైతుని. నాకు డైరీ ఫామ్ ఉంది. దాదాపు 15 ఆవులు ఉన్నాయి. నేను ఇగో చూడండి మీరు ఒకసారి, ఇన్ని నీళ్ళల్లో నేను 40-50 లీటర్లు ప్రతి ఒక పూటకి 40-50 లీటర్లు ఇందులో ఎట్లా గుంజుకొని రావడం, కింద పడడం, పాలు కింద పోవడం, మొత్తం డబ్బులు మొత్తం మెయింటైన్ చేయడం ఇలా గత చాలా సంవత్సరాల నుంచి ఇలానే జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ కానీ, అధికారులు కానీ అందరూ మా కోసం సహకరించి ఇక్కడ ఒక బ్రిడ్జ్ వేసి ఇక్కడ డాంబర్ రోడ్ వేసేటట్టు ఉంటే ఇక్కడ ఉండే రైతులకు కానీ, పాడి రైతులకు కానీ, వ్యవసాయదారులకు కానీ ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఇది మీ దృష్టికి తీసుకురావడం జరిగిందన్న. దయచేసి మీరు ప్రత్యేకంగా ఫోకస్ చేసి మాకు ఇది గవర్నమెంట్ నుంచి వచ్చేలాగా చూడాలని కోరుకుంటున్నాను.